జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. రథసప్తమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో విష్ణు పురాణం ప్రమాణంగా తీసుకున్నట్లయితే రథసప్తమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. ఒకానొక సమయంలో సూర్యుడు ఆవిర్భవించటానికి ముందు శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలకు తన హృదయ శక్తి నుంచి వెలుగును ప్రసాదిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కశ్యప ప్రజాపతి అదితి దంపతులకి శ్రీ మహావిష్ణువు అంశాస్వరూపంగా సూర్యనారాయణమూర్తి జన్మిస్తాడు. 12 సంవత్సరాల పాటు అదితి ప్రతిరోజు కూడా ఆచమనం చేసేటటువంటి నీటిని మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే 12 సంవత్సరాల తర్వాత విష్ణుమూర్తి అంశాస్వరూపంగా సూర్యనారాయణమూర్తి కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు జన్మిస్తాడు. అలా జన్మించిన రోజే రథసప్తమి అని విష్ణు పురాణంలో మనకు చెప్పడం జరిగింది. సూర్యనారాయణమూర్తి జన్మించగానే అదితి సూర్యుడికి పురిటి స్నానం చేయిస్తానని పలుకుతుంది. అయితే సూర్యుడు మాత్రం తాను వెంటనే సమస్త లోకాలకు వెలుగు అందించటానికి వెళ్ళాలని తన తల్లి అయినటువంటి అదితికి చెప్తాడు. అయితే అదితి అందుకు అంగీకరించకుండా తప్పకుండా పురిటి స్నానం అనేది చేయాలని చెప్పి సూర్యభగవానుడితో పలుకుతుంది. అప్పుడు సూర్యభగవానుడు తన నేత్రాల నుంచి 7 కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఆ 7 కిరణాల నుంచి 7 రకాలైనటువంటి దివ్యశక్తులు బయటికి వచ్చి ఆ దివ్యశక్తులు ఒకటి జిల్లేడుగా, రెండవది చిక్కుడుగా, మూడవది గోవుగా, నాలుగవది గోమయంగా, ఐదవది నర్మదా నదిగా, ఆరవది యమునా నదిగా, ఏడవది కాళింది అనే పేరు కలిగిన కన్యగా ఆవిర్భవిస్తాయి. అంటే రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తి నుంచి వచ్చినటువంటి 7 కిరణాలలో ఒక కిరణం అనేటటువంటిది జిల్లేడు. అప్పటి నుంచి సృష్టిలో జిల్లేడు మొక్క అనేది ఉంది అని చెప్పి విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేవలం ఈ జిల్లేడు శిరస్సు మీద ఉంచుకుంటేనే పురిటి స్నానం చేసినట్లు అవుతుందని సూర్యనారాయణమూర్తి అదితితో పలుకుతాడు. అలా జిల్లేడు సూర్యుడి శిరస్సు మీద ఉంచగానే బదరిక వనంలో ఉన్నటువంటి తపస్సు చేసుకుంటున్న నరనారాయణుల్లో నారాయణుడు వచ్చి రేగి పండును ఆ జిల్లేడు ఆకు మీద ఉంచుతాడు. అప్పటి నుంచి సూర్యభగవానుడు రథసప్తమి రోజు ఎవరైతే జిల్లేడాకు రేగిపండు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తారో వాళ్ళను సంపూర్ణంగా అనుగ్రహిస్తానని కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు చెప్పాడని విష్ణు పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలా రథసప్తమి రోజు సూర్యుడు ఆవిర్భవించటానికి సంకేతంగా అగస్త్య మహర్షి ఆ రోజు 7 గుర్రాలున్నటువంటి ఒక రథంలో బంగారపు సూర్యుడి విగ్రహాన్ని ఉంచి ఊరేగింపు నిర్వహిస్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా అగస్త్య మహర్షితో, స్వామి, మానవ మాతృలు ఇదే విధంగా సూర్యుడిని ఊరేగించాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఆ అగస్త్య మహర్షి దేవతలందరితో ఏం చెప్తాడంటే, ఏ విధంగా అయితే 7 గుర్రాలు ఉన్నటువంటి రథంలో సూర్యుడి విగ్రహాన్ని నేను ఊరేగించానో అదే ఫలితం రావాలంటే అందరూ కూడా సూర్యుడి కిరణాలలో నుంచి వచ్చినటువంటి చిక్కుడు కాయలు 7 తీసుకొని ఆ 7 చిక్కుడు కాయలకి చీపురు పుల్లలు గుచ్చి రథంలాగా ఏర్పాటు చేసి దాని మీద చిక్కుడు ఆకు ఉంచి ఆ చిక్కుడు ఆకు మీద ఆవు పాలను ఉంచాలి. ఆవు పాలు కూడా సాక్షాత్తు సూర్యుడి నుంచి ఆవిర్భవించాయి. ఆవు సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి ఆ రథాన్ని కదిలిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందని అగస్త్య మహర్షి దేవతలందరితో పలుకుతాడు. అందుకే రథసప్తమి రోజు అందరూ తప్పకుండా ఇలా చిక్కుడు కాయలతో ఏర్పాటు చేసిన రథాన్ని తప్పనిసరిగా కదిలించాలి. అలాగే రథసప్తమి సందర్భంగా అందరూ కూడా విశ్వామిత్ర మహర్షి సూర్యుడిని ధ్యానం చేసినటువంటి సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనే శ్లోకం చదువుకుంటూ స్నానం చేయాలి. అంటే 7 ద్వీపాలతో ఉన్నటువంటి 7 లోకాలతో ఉన్నటువంటి భూమిలో 7 జిల్లేడాకులు 7 చిక్కుడాకులు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేసినట్లయితే రథసప్తమి రోజు సూర్యుడి అనుగ్రహం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన భీష్మాష్టమి సందర్భంగా భీష్ముడికి ఏ విధంగా తర్పణం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, భీష్మాష్టమి సందర్భంగా భీష్ముడికి ఏ విధంగా అర్ఘ్యం ఇవ్వాలో పరిశీలిద్దాం. నమస్కారం.
త్వం మాతా త్వం శరణం త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ భానో అర్క ప్రసీద మమ భానో. శ్రీ ఆదిత్యాయ భగవతే సూర్యనారాయణాయ నమః. ఈటీవీ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే సూర్యపర్వం స్పష్టంగా తెలుస్తున్నది. సౌరమానం ప్రకారంగా మకరమాసం, చాంద్రమానం ప్రకారంగా మాఘమాసం. ఇందులో వచ్చే శుక్లపక్ష సప్తమి ఏదైతే ఉందో అది రథసప్తమి అనే వ్యవహారం. మనకు సౌర సంబంధమైనటువంటి శాస్త్రాల్లో మొత్తం సంవత్సరంలో వచ్చేటువంటి 12 మాసాల్లో శుక్లపక్ష సప్తమి, కృష్ణపక్ష సప్తమి కూడా వ్రత దినములుగా చెప్పబడుతున్నాయి. అంటే ఆ సప్తమి నాడు సూర్యారాధన అనేది విశేషంగా ఉన్నది. అదేవిధంగా వారాల్లో ఆదివారం కూడా సూర్యారాధన ముఖ్యమైనటువంటిది. అయితే మొత్తం అన్ని మాసాలు చేయకపోయినా ఈ సంవత్సరంలో మాఘమాసం ప్రధానంగా వ్రతమాసం. అసలు మాఘ అనేది మఖా నక్షత్ర సంబంధం కనుక మఖం అంటే యజ్ఞం, యజ్ఞం అంటే దేవతారాధనే. కానీ సమస్త దేవతారాధనకు ప్రధానమైనది మాఘమాసం. పైగా మాఘమాస దేవతారాధన ఏం చేస్తుందంటే మా అఘ అంటే పాపములు దోషములు లేకుండా ఉండాలి అనే భావం కూడా ఇందులో కనబడుతున్నది. కానీ దోషహరణ లక్షణం కలిగినది మాఘమాసం. పైగా ఈ మాఘమాసం ప్రధానంగా ఉత్తరాయణంలో అత్యంత ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అలాంటి మాఘమాసంలో వచ్చిన సప్తమిని సద్వినియోగపరచుకోగలగాలి. ఈ రోజున సాధన లేకుండా ఉండరాదు. అది ప్రధానంగా సూర్య సాధన. సూర్యుడు అంటేనే సర్వదేవాత్మకుడు. వేదంలో అనేక మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ మనం ఆరాధన చేస్తాం. కానీ దేవతలందరికీ ఆదిత్యులు అని పేరు సమూహంగా. కానీ సూర్యుడికి ఆదిత్యుడు అని పేరు ఉన్నది. అంటే సమూహంగా ఆదిత్యులు అని పెట్టిన దేవతలందరూ ఉంటే ఆదిత్యుడు అని ఈయనొక్కరికే చెప్పారంటే అదితి సంతానమైన సర్వదేవతల శక్తి ఎవడిలో ఉందో వాడు ఆదిత్యుడు. కనుక ఆదిత్యుడు సర్వదేవతాత్మకుడు. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన అని ఆదిత్య హృదయంలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశించాడు. కానీ సూర్యుడిని చూడగానే సర్వదేవతాత్మకుడని భావం కలగాలి. అందున సూర్య భక్తులు సూర్యుని అనుగ్రహం కావాలనుకునేవారు ఆదివారాన్ని సప్తమిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజుల్లో భోగముల కోసం వెంపర్లాడకుండా సూర్యుని ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందున ఈ రథసప్తమి నాడు సూర్యుని ఉద్దేశించేవలసిన విధానాలు కొన్ని ఉన్నాయి. ముందుగా స్నానం. మాఘం అంటేనే స్నానమాసం. ఈ సప్తమి నాడు తప్పకుండా స్నానం చేయాలి. అది ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఒకటి. ఈ స్నానం చేసేటప్పుడు తెల్ల జిల్లేడు ఆకుని అదేవిధంగా రేగు పండిని నెత్తి మీద పెట్టుకుని సూర్యస్మరణ చేస్తూ మాకరీ హంతు సప్తమి అనేటువంటి మంత్రముతో స్నానం చేస్తారు. అదేం చేస్తుందంటే సప్తజన్మ కృతం పాపం వినశ్యతి. 7 జన్మల నుంచి ఉన్న పాపాన్ని పోగొడుతుంది. అదేవిధంగా దరిద్రము దోషములు రోగములు అన్నీ పోగొడుతుందట. ఈ భావనతో స్నానం చేయాలి. కుదిరితే నదీ స్నానం. ఆ నదుల్లో కూడా గంగా స్నానం ఈరోజు ముఖ్యమని చెప్తారు. ఆ తర్వాత క్షీరాన్నం వండడం ఇది చాలా ప్రధానమైనటువంటిది. అది వండేటప్పుడు కూడాను ఆవు పేడ పిడకలతో మంట రగిల్చి పైగా సూర్యకాంతి పడే చోట ఆ జ్వాలను పెట్టి దాని మీద ఉత్తమమైన ధాతువు అంటే ఇత్తడి మొదలైన వాటిని పెట్టి దానితో శుద్ధమైన ఆవు పాలు అదేవిధంగా బియ్యము బెల్లము వీటితో పాయసం వండి సూర్యుడికి నివేదన చేయాలి అని చెప్తారు. ఆ చేసేటప్పుడు కూడా చిక్కుడుకాయలతో రథం చేయడం, చిక్కుడాకుల్లో ఈ పాయసాన్ని పెట్టి నివేదన చేయడం, వీటి వెనకాల కూడా రథసప్తమంగా రథ సంకేతం కనబడుతున్నది. పైగా ఇందులో వాడినటువంటి చిక్కుడు మొదలైనవన్నీ కూడా ఆ కాలానికి ఆ ఋతువుకి సూర్య సంబంధాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. మరొకటి ఈ నియమం పాటించిన వారు ఈరోజు తరిగినవేవి తినరు. తరిగిన కూరలు కానీ తరిగిన పళ్ళు కానీ కాకుండా చేత్తో చిక్కుకునే చిక్కుళ్ళు ఇలాంటివేవో తినవచ్చు. కానీ ఆయుధంతో అంటే కత్తి మొదలైన వాటితో తరిగినవి తినరాదు అని కూడా నియమం ఉంది. ఇలాంటి నియమాలు పాటిస్తూ సూర్యస్మరణ సూర్య ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా సూర్య నామములు తలంచుకోవాలి. ఎందుకంటే ఏ సాధనైనా నామముతో పరిపూర్ణమవుతుంది కనుక అష్టోత్తర శతనామాలు ఇత్యాదులతో సూర్యుని ఆరాధన చేయడం చాలా విశేషం. అలాగే సూర్యనామాల్లో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, అర్క, ఆదిత్య, సవిత, భాస్కర అని చెప్పబడుతున్న 12 నామాలు కూడా ఉత్కృష్టములైనవి. వాటిని పఠించవచ్చు. ఇలా ఆరాధించినటువంటి వారికి ఆ సూర్య అనుగ్రహం లభిస్తుంది. సూర్య అనుగ్రహం ఉంటే ఆరోగ్యం లభిస్తుంది. ఏమీ లభించదు, ఎన్నో లభిస్తాయి. సుఖం కావలసిన వాడు దినేశుడిని పూజించాలన్నారు శాస్త్రంలో. అంటే సుఖం ఇస్తాడు.
ఐశ్వర్యం ఇస్తాడని చెప్పడానికి సత్రాజిత్తు ఈయన ఆరాధన చేసి సమంతకమణిని సంపాదించి మణుగుల బంగారాన్ని కూడా పొందాడని చెప్తారు. మొత్తాన్ని మన సమంతకమణులు రాకపోయినప్పటికి కూడా దరిద్రం లేకుండా ఐశ్వర్యం లభిస్తుంది సూర్య ఆరాధన వల్ల. ఇక ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్న మాట వల్ల ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగా సూర్యభక్తి చాలా దివ్యమైనది. భానుభక్తే రహోశక్తి అంటారు మార్కండేయ పురాణంలో. సూర్యభక్తులు గొప్ప శక్తి ఉంది. ఆ సూర్య తత్వాన్ని తెలుసుకున్న ఉపాసకులు చాలామంది ఉన్నారు. అసలు భారతదేశంలో వేద సంస్కృతి అంతా సూర్యోపాసన ఆధారం చేసుకుని వచ్చినది. ఆ మాటకు వస్తే అగ్నిహోత్రములు యజ్ఞాగ్నులు సూర్యుల్లో ఉన్న అగ్నిని భావన చేస్తూ వచ్చినటువంటివి అవి. ఇక్కడ అగ్నిహోత్రంలో చేసే ఆహుతులన్నీ సూర్యమండలంలోకి వెళ్ళి తద్వారా దేవతలకు వెళతాయని ధర్మశాస్త్రాలు వేదశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కనుకనే ఆదిత్యుడే అగ్నిహోత్ర స్వరూపుడు. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ అన్నారు. చాలా గొప్ప భావనది. కానీ ఆదిత్యుని యందున దివ్యత్వాన్ని భారతీయ మహర్షులు తపశ్శక్తితో అద్భుతంగా దర్శించడమే కాకుండా ఆ దివ్యత్వం మనం పొందడానికి, అదే భగవద్ అనుగ్రహం పొందడం అంటే అర్థం. ఆ దివ్యత్వం మనలో ప్రవేశించి మనల్ని, మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్న ప్రకృతిని క్షేమంగా ఉంచడానికి అనేక ప్రక్రియలు చెప్పారు. సులభమైన మార్గాలు ఇవన్నీ కూడా. పైగా సూర్యుడు ఇక్కడి నుంచి తన గమనం మారుతుంది. అంటే ఇంతవరకు ఉన్న చలి మొదలైనవి పోయి ఉత్తరాయణంలో పగళ్ళు పెరుగుతుంటే రాత్రులు తగ్గుతుంటాయి, చలి చీకటి తగ్గుతూ ఉంటుంది, వెలుగు వెచ్చదనం పెరుగుతూ ఉంటుంది. కనుక ఆ మార్పును చూపిస్తూ ఆ మార్పే రథం మారడం అని చెప్పబడుతుంది. అందుకే రథసప్తమి అని దీనికి పేరు పెట్టడంలో ఇది వైశిష్ట్యం. ఇలాంటి రథసప్తమి నాడు సనాతన ధర్మానికి, భారతదేశానికి మంచి మార్పు లభించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు రథసప్తమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనేటువంటిది చాలా విశిష్టవంతమైన సుదినం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సూర్యభగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం లేనిదే మానవుడు క్షణం కూడా జీవించలేడు. ఎందుకంటే సూర్యుడు ఉదయించకపోతే ప్రకృతి మాత్రం కరుణించదు. అందుచేత సూర్య భగవానికి సంబంధించిన ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరం కూడాను భక్తి శ్రద్ధలతో ఆచరించి తీరాలి. సూర్యుడు ఆరోగ్యప్రదాత కదండి. ఆయన కంటికి, హృదయానికి సంబంధించినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఇస్తాడు. ఈ మాఘమాసంలో నదీ తీరంలో స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ని ఆరాధన చేస్తూ ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇస్తారు. ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా చేయటం వలన సూర్యభగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి వారికి పరిపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది. ఈ రోజునే తప్పనిసరిగా సూర్యభగవాని యొక్క దివ్యవంతమైనటువంటి ఆరోగ్య లక్షణాలు మనకు ప్రసాదించడానికి స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులతో తల మీద, భుజాల మీద, పొట్ట మీద పెట్టుకొని పవిత్రవంతమైన సన్నీటి స్నానాన్ని ఆచరిస్తారు. ఇలా ఆచరించడం వలన ఒక విధమైనటువంటి విద్యుత్ అయస్కాంత ప్రభావం మన శరీరంలోకి ప్రవేశించి సూర్యభగవాన్ యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టి ఈ శరీరంపై ప్రసరింపజేస్తుందిట. అందుచేత తప్పనిసరిగా స్నానం ఆచరించేటప్పుడు ఈ యొక్క ప్రకృతి దైవమైనటువంటి సూర్య భగవానికి సంబంధించిన ఈ అద్భుతవంతమైనటువంటి ఆకులతోనే మనం స్నానాన్ని ఆచరిస్తామన్నమాట. నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. గురుతత్వం ఎక్కువగా విరాజిల్లుతుంది. తర్వాత సూర్య భగవానికి సంబంధించినటువంటి పారాయణ చేసి స్వామికి గోధుమ రవ్వతో చేసినటువంటి ఆవు పాలతో ఉడికించి బెల్లం వేసి చేసినటువంటి పరమాన్నం ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవానికి ఎదురుగా ఉంచి అట్లా
నైవేద్యం సమర్పించి చిక్కుడు ఆకులలో ఉంచి అందరూ కూడాను స్వీకరిస్తారన్నమాట. ఇలా చేయటం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని ఆ సూర్య భగవానుడు మనకు ప్రసాదిస్తాడు అని శాస్త్రం. సూర్య రథం అని చెప్పేసి చక్కగా చిక్కుడు ఆకులతోనే చక్కగా తయారు చేసి సూర్య భగవానికి నమస్కారం చేస్తారన్నమాట. అంటే ఆయనకున్నటువంటి ఆ రథసప్తమిలో దాగిన విశిష్టవంతమైనటువంటి లక్షణం గుర్తుకు తెచ్చుకుంటూ సూర్య భగవానికి సంబంధించిన మంత్రాల్ని అనుష్ఠానం చేస్తారు. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనేది చాలా గొప్ప మంత్రం సూర్య భగవానికి. ఆ మంత్రాన్ని ఎవరైతే ఈరోజు చక్కగా అధ్యయనం చేసి అర్ఘ్యప్రదానం చేస్తారో సూర్యుడికి, వారికి సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవానుడు మనకు ప్రసాదిస్తాడన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:04 తిథి సప్తమి రాత్రి 11:07 వరకు, నక్షత్రం రేవతి మధ్యాహ్నం 1:32 వరకు, వర్జం లేదు, దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:19 వరకు, అమృతకాలం ఉదయం 11:12 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, మరల తెల్లవారుజామున 5:36 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:08 వరకు కొనసాగుతోంది. ఆదివారం కాబట్టి రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంది. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు ప్రత్యేకించి రథసప్తమి. ఈ రథసప్తమి సందర్భంగా అరుణోదయ కాలంలో స్నానం చేయాలి. తెల్లవారుజామున 5:35 ప్రాంతంలో స్నానం చేయాలి. దీన్ని సూర్య జయంతి అంటారు. సూర్యచంద్ర వ్రతాలు ఈరోజు ప్రారంభం చేస్తూ ఉంటారు. దానఫల వ్రతాన్ని కూడా చేస్తారు. అలాగే సకల సూర్యవ్రతం చంద్రవ్రతాలకి కూడా ఇది ఉద్యాపన కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు మరో ముఖ్య విశేషం భానుసప్తమి. ఆదివారం సప్తమి కలిసి వచ్చింది. రేవతి నక్షత్రంతో కలిసి ఉంది కాబట్టి మహాపుణ్యప్రదమైనది. స్నానం, నదీ స్నానం, దానం, అలాగే పితృదేవతారాధన ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు అభోజ్య అర్కవ్రతం ఉంది. ఆ కారణంగా ఉపవాసం ఉండడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివుణ్ణి ఆరాధించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సంభవిస్తాయి. విశేషించి గోధుమలతో ఆయనకు పూజ చేయడం ద్వారా సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే వైవస్వత మన్వాది ఉంది. ఆ కారణంగా స్నానము, దానము, నదీ స్నానము, దానము, పితృదేవతారాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. శాంతంతో క్రోధాన్ని, దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించాలి.
పురాణ ప్రసిద్ధి నొందిన ఈ ధామం శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది. సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి కరుణా కటాక్షాల వల్లనే సమస్త చరాచరాలు జీవం పోసుకుంటున్నాయి. మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే సఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అంటారు. అనగా లోకాలను ప్రకాశింపజేసే సూర్యభగవానుడి తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడు గీతలో సెలవిచ్చాడు. కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్యభగవానుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. అనేక జన్మార్జిత పాపాలను పోగొట్టి పునీతుల్ని చేస్తున్నాడు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజలో సూర్యభగవానుడికి అగ్రస్థానాన్నిచ్చారు. ఆయా పర్వదినాలలో సూర్యనారాయణమూర్తి వారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో రథసప్తమి పర్వదినం నాడు జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆయా పర్వదినాలలో స్వామివారిని జల ఫల పుష్పాలతో అభిషేకిస్తారు. అత్యంత మనోహరంగా ఉండే ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కన్నులు చాలవంటే అతిశయోక్తి కాజాలు. గర్భాలయంలో స్వామివారి విగ్రహం నందు నడుం భాగంలో కత్తి ఒకటి కనిపిస్తుంది. దీనిని సూర్యకఠారి అని పిలుస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా ఇలాగే నడుం మీద కత్తి ఒకటి కనిపిస్తుంది. ఆ కారణంగానే శ్రీ సూర్యనారాయణ మూర్తిని తిరుమలేశుని అంతటి మహిమాన్వితుడిగా భావిస్తారు. శ్రీ సూర్యనారాయణ మూర్తి వారికి జరిగే ఆయా వేడుకలన్నీ దేదీప్యమానమై భక్తులకు అవ్యక్తమైన ఆనందాన్ని స్వంతం చేస్తాయి. సూర్యుడే లోకముల యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా వేదస్వరూపుడిగా పూజలందుకుంటున్న ఈ అరసవిల్లి క్షేత్రాన సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి లోకరక్షకుడు కొలువైన ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అశేష భక్తజన సందోహంతో సూర్యస్థుతితో మారుమ్రోగిపోతుంది. అరసవిల్లిలో కొలువైన సూర్యనారాయణ మూర్తిని హర్షవిల్లి పురవాసాం ఛాయోష పద్మానియుతం సర్వదేవతానుతరనౌమి భాస్కరం మంగళాకరం అంటూ స్తుతిస్తారు. ఈ క్షేత్రాన్ని హర్షవిల్లి అని పిలిచేవారట. పూర్వం దీనులు, అంధులు, కుష్ఠురోగులు, బొల్లి తదితర మచ్చలు గలవారు ఈ క్షేత్రాన కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించగా వారి రుగ్మతలు పోయి వారంతా హర్షభరితులయ్యేవారట. ఆ కారణంగానే ఈ క్షేత్రం అరసవిల్లిగా ఖ్యాతి చెందింది. కాలక్రమంలో ఈ క్షేత్రం హర్షవిల్లిగా రూపాంతరం చెందింది. ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు పుష్కరిణి దర్శనమిస్తుంది. రథసప్తమి తదితర విశేష దినాలలో ఈ పుష్కరిణి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. ప్రతి భక్తుడు సూర్యనామ జపంతో పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానాధికాలు చేస్తే భక్తుల శరీర రుగ్మతలన్నీ మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అతి ప్రాచీనమైన సూర్యనారాయణమూర్తి ఆలయం స్వామివారి లీలా విశేష ఫలితమేనని భక్తులు నమ్ముతారు. సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చేసే సూర్య నమస్కారాలకు ఓ విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్న సూర్య నమస్కార మండపంలో సూర్య నమస్కార వ్రతం ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే వేల మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో శాస్త్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు జరిపించి తరిస్తారు. శ్రీ సూర్య భగవానుడి లీలలతో అరసవిల్లి దివ్యక్షేత్రం అలరారుతోంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది.
సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు. రెండు చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం. ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు. మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః మీకు భావన ఉండాలి. సూర్యుని యందు మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్ స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే. పైగా అది ఒక దేవతా స్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణ స్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ. ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి, కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అశ్విని కుమారులు, అష్టావసువులు, మరుత్తులు, విశ్వదేవతలు, సాధ్యులు ఆకాశంలో నిలబడ్డారు. కార్కోటక, వాసుకి, కశ్యప, కుండ, తక్షకులనేటువంటి నాగరాజులే కాకుండా గొప్ప తపస్సు కలవారు కూడా, మహాకోపం గలవారు కూడా, మహాబలం గలవారు అయినటువంటి సర్పవీరులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. తార్క్యుడు, అరిష్టనేమి, గరుడు, అసితధ్వజుడు, అరుణుడు, ఆరుణి మొదలైనటువంటి వినతానందులు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఈ దేవతలందరూ విమానాలపైనే, పర్వత శిఖరాలపైన నిలబడ్డారు. వీరిని తపస్సిద్ధులైనటువంటి మహర్షులు మాత్రమే చూశారు. అందరికి కనపడరు వాళ్ళకి. మిగిలిన వారు చూడలేరు కూడా. ఇంతటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసి మునులందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి అక్కడి మునులకు పాండవులపై ప్రేమాధారాలు మరింతగా అధికమయ్యాయి. ఇదేంటి వీడిట్లా పుడుతూనే అర్జునుడు పుడుతూనే ఇంతమంది వచ్చారు అని పాండవుల మీద అపరిమితమైనటువంటి ప్రేమ వాళ్ళకు పుట్టింది. అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలందరూ వెళ్ళిపోయారు. మునులు కూడా వెళ్ళారు. తర్వాత పాండురాజుకు మరొక పుత్రుడు కావాలనేటువంటి ఆశ పుట్టింది. పుత్రలోభంతో కుంతితో ఏదో చెప్పాలని చూశాడు. కుంతి మధ్యలోనే అడ్డుకుంది. పాండురాజును వారించి ఇలా అంది, నాథ, ఆపత్కాలంలో కూడా ముగ్గురిని కనటానికే శాస్త్రం అంగీకరించింది, ఒప్పుకుంది. ఏ స్థితిలో కూడా 4వ బిడ్డను కనటానికి శాస్త్రం ఒప్పుకోలేదు. ఈ నియమం తెలిసినా కూడా 4వ బిడ్డను కనటానికి సిద్ధపడిన స్త్రీని స్త్రైరిణి అంటారు.
5వ సంతానాన్ని కోరి పుత్రుణ్ణి పొందినటువంటి స్త్రీని బందకి అని పిలుస్తారు. ఈ ధర్మ విషయాలు మీకు తెలుసు. అయినా ఎందుకని నువ్వు అధర్మ మార్గాన్ని ఆశ్రయిస్తున్నావు? నన్ను సంతానం కనమని ప్రోత్సహిస్తున్నావు అంది. ఇంకొక బిడ్డను కను అని ఆశ పుట్టింది. అప్పుడు పాండురాజు, దేవి నువ్వు చెప్పింది నిజం, ధర్మశాస్త్రం అలాగే అంది, అదే చెప్పింది, నీ మాటే సత్యం, అది చెప్పింది నిజమే అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేను. ఈ విధంగా కుంతీదేవి 3 కొడుకులను, గాంధారికి 100 కొడుకులను పుట్టారు. అలా సమంగా చూసుకుపోతున్నారు. తర్వాత మాద్రి తాను కూడా సంతానవతి కావాలని ఆశపడింది. ఏకాంతంలో పాండురాజును కలుసుకొని ఇలా అంది, ఓ కురురాజా, మీరు సంతానం కనటానికి అనర్హులై ఉన్నందుకు నేను బాధపడటం లేదు. నిజానికి నేను కుంతీదేవి కన్నా శ్రేష్ఠురాలిని, మహారాణి కావటానికి గల అర్హత కలదానిని. కానీ కాలేకపోయాను. ఎప్పుడూ చిన్నదానిగానే ఉండవలసి వస్తుంది. దానికి కూడా నేను బాధపడటం లేదు. గాంధారీదేవికి 100 మంది పుత్రులు పుట్టారని వినినా కూడా నాకు దుఃఖం రాలేదు. కానీ నేను ఒకే విషయంలో బాధపడుతున్నాను. నేను కుంతీదేవి, ఇద్దరము నీకు భార్యలం కదా, ఇద్దరం కూడా కుంతీదేవి, నేను కుంతీదేవి. అయితే ఆమెకు సంతానం కలిగింది, నాకే ఆ భాగ్యం కలగలేదు కదా. కనుక దయతలిచి నాకు కూడా పిల్లలను కనే అవకాశాన్ని కల్పించండి. అలా చేయటం వల్ల నాకెంతో మేలు చేసిన వారు అవుతారు. అది మీకు మేలు చేస్తుంది. కుంతీదేవి నాకు సవతి. ఈ విషయం గూర్చి ఆమెను అడగటానికి నాకు అభిమానం అడ్డొస్తుంది. ఆమెను అర్థించటానికి నా మనస్సు బాధపడుతుంది. కనుక మీకు నాపై ఆదరముంటే నా కోసం మీరే దయతో ఆమెను ప్రోత్సహించండి అంది. ఆవిడని అడగచ్చు కదా. ఆవిడ కనటానికి లేదని తర్వాత నేనున్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా ఆ ప్రసాదాన్ని. రెండవది, నేను కూడా అర్హురాలిని కదా, నేను కూడా మీ దాసిని కదా, నేను కూడా మహారాణి ఈ యోగం నాకు లేదా, ఉండింది కదా. కానీ ధృతరాష్ట్రుడికి, గాంధారికి అంతమంది పుట్టారు కదా, 100 మంది. మరి నా అక్కకేమే 3 నాకు పుట్టారు కదా. మరి పాండురాజు ఆమెతో, దేవి నా మనస్సులో కూడా ఈ విషయమే ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. ఆ పుత్రులు పుట్టినప్పుడంతా, కుంతికి అయినప్పుడంతా కూడా నీ గురించే యోచన చేస్తున్నా. అయితే నీకు ఇష్టముందో లేదో అని నేను సంశయిస్తూ నీకు ఈ విషయం చెప్పలేదు, నీతో నేను చర్చించలేదు. ఇప్పుడు నీ అభిప్రాయం తెలిసింది కాబట్టి ఇక నీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను. నేను చెబితే కుంతి నా మాట తప్పక వింటుంది అన్నాడు. అంటే కుంతిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి మంత్రశక్తిని. తర్వాత పాండురాజు ఏకాంతంలో కుంతితో ఇలా అన్నాడు, దేవి నువ్వు ఒక సహాయాన్ని చేయాలి. నా వంశానికి సంతానాన్ని, నా ప్రజలకు ప్రియాన్ని నువ్వు చేకూర్చాలి. నాకు, నా పూర్వీకులకు పిండోదకాలు లేని స్థితి కలగకుండా చూడాలి. అందుకోసం నువ్వు ఒక మంచి పని చేయాలి. నా కీర్తి విస్తరించటానికి నువ్వు ఒక దుష్కరమైన పని చేయాలి. ఇంద్రుడు స్వర్గ సామ్రాజ్యాన్ని పొందినా కూడా కీర్తి కోసం ఎన్నో యాగాలు చేశాడు కదా. అలాగే మంత్రవేత్తలైన బ్రాహ్మణులు ఘోర తపస్సులు చేసి కూడా గురువులను ఆశ్రయిస్తున్నారు కదా. అదేవిధంగా కీర్తి కోసం రాజఋషులు, విప్రులు కూడా చిన్నవో పెద్దవో అయినటువంటి కఠిన కార్యాలను కూడా చేశారు కదా. ఆ విధంగానే నువ్వు కూడా ఈ మాద్రిని పడవలోకి ఎక్కించుకొని తాపం అనే సముద్రాన్ని దాటించు. ఆమెను గట్టుకు చేర్చు. ఆమెకు కూడా సంతానాన్ని కలిగించి మహాత్ముల్లాగానే ఘనమైన కీర్తిని దక్కించుకో అన్నాడు. అంతే కదా, కుంతి మాద్రిని పిలిచి, అంతే కదా, ఇంత కష్టపడాలా ఇది చెప్పటానికి.
మంత్రోపదేశం చేసింది ఒక్క నిమిషంలో. మహాప్రభు మీ ఆజ్ఞ. సోదరి, ఏ దేవతనైనా సరే ఒక్కసారి మనస్సులో తలుచుకో, నీకు మంచి సంతానం కలుగుతుంది, సందేహించకు అంది. మాద్రి అలాగనేనని మనస్సులో బాగా ఆలోచించి అశ్విని దేవతలను తలుచుకుంది. వారు వచ్చి మాద్రికి కవల పిల్లలను అనుగ్రహించారు. వారే నకుల సహదేవులు. లోకంలో వారి అందానికి సాటి ఎవరూ లేరు. వారు పుట్టగానే అశరీరవాణి. ఈ కవల పిల్లలిద్దరూ బుద్ధిలోనూ రూపంలోనూ గుణాలలోనూ అశ్విని దేవతలను కూడా మించిపోతారు. తమ శరీర కాంతితో లోకంలో ప్రకాశిస్తారు అని పలికింది. తర్వాత శతశృంగ నివాసులైనటువంటి బ్రహ్మర్షులు వారికి పేర్లు కూడా పెట్టారు. వారి భక్తికి చేష్టలను బట్టి వారిని ఆశీర్వదిస్తూ పేర్లు పెట్టారు. కుంతీదేవి పెద్ద కొడుకు యుధిష్ఠరుడు, రెండవవాడు భీమసేనుడు, మూడవవాడు అర్జునుడు. మాద్రీదేవి కొడుకులలో పెద్దవాడు నకులుడు, రెండవవాడు సహదేవుడు అని పిలిచారు. పాండవులు సంవత్సరానికి ఒక్కొక్కరుగా పుట్టిన దేవతారూపులు కావటం చేత అందరూ 5 సంవత్సరాల పిల్లల్లాగానే శోభించారు. ఒకే మాదిరిగా ఉన్నారట. ఆ బాలకులు 5 ధైర్యవంతులు, వీర్యవంతులు, బలవంతులు, పరాక్రమవంతులు, తేజోవంతులై ఉన్నారు. వారిని చూసి పాండురాజు ఎంతో ఆనందించాడు. వారు అక్కడి మునులను మునిపుత్రులకు ఎంతో ఆనందం కలిగించారు. ప్రియులయ్యారు చిన్న చిన్న పిల్లలు. పాండురాజు హృదయంలో ఇంకా పుత్రులు కావాలనే కోరిక చల్లారలేదు. మునులంతా సంతోషపడ్డారు. కుంతిను సంతోషపడింది, మాద్రిను సంతోషపడ్డారు, పాండురాజు సంతోషపడ్డాడు. అంతటితో ఊరికే ఉండొచ్చా? ప్రయాణం కట్టుకోవచ్చు కదా, మూట గిటా కట్టుకొని ముందుకు వెళ్ళచ్చు కదా, స్వర్గానికి వెళుతున్నానని చెప్పి. హృదయంలో అంటే ఇంకా లోపల ఇంత శాస్త్రం తెలిసినవాడు, మహారాజు, యోగం తెలిసినవాడు, శాపాలు తెలిసినవాడు, ఇంద్రాదేవతలను దర్శించేటువంటి వాడు, మహర్షుల యొక్క మనసులో తెలిసినవాడు, ప్రాణిలో ఏ ప్రాణులు ఏముందని తెలిసినవాడు, మహత్తరమైన అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. పిల్లలు లేకపోతే పిల్లలు కూడా పుట్టారు. ఇంకేమి ఇంత లీల జరుగుతున్నది. ఇది మహాభారతం యొక్క లీల. అప్పుడు పాండురాజు హృదయంలో అనుకున్నాడట, ఏం చేసేది, పుత్రులు కావాలనే కోరిక చల్లారలేదట. ఇంకేం చేయాలి వీడికి? ఏకాంతంలో కుంతీదేవిని పిలిచాడు. మాద్రికి మళ్ళీ సంతానం కలిగేలాగా చెయ్యి అన్నాడు. ఏంటి? వెంటనే కుంతి, మహారాజా, నేను ఆమెను ఒక బిడ్డను మాత్రమే కనమని ఆజ్ఞాపించాను. కానీ ఆమె 2 బిడ్డలను కన్నది. అదే చేసిన పెద్ద పొరపాటు అయింది. పోన్లే, అయిపోయింది. 2 రావాలి, వచ్చారు. దానికి నేను అవకాశం ఇస్తే ఆమె నన్ను మోసగించింది. నేను ఒక అవకాశం ఇచ్చా, ఒక బిడ్డను కనమని చెప్పి. ఆ మంత్రంతో 2 బిడ్డలను కనింది, కవల పిల్లలు. అది ఒకే రూపం. అది తాను వేడుకుంది కాబట్టి 2 రూపాలు అయిపోయాయి. నకుల సహదేవులుగా ఏర్పడ్డారు. సరేలే అనుకున్నాను, ఏమో చేసిందిలే, పర్వాలేదులే. నేను ఆమె చేతిలో నేను ఖండితంగా మోసపోయా. నేను నా మంత్రానికి ఒక్కరే న్యాయంగా. ఆ మంత్రం ఎందుకు 2 భాగాలుగా చేసింది తెలీదు. నాకు భయం కలుగుతోంది. మళ్ళీ ఆమె నన్ను మోసగించవచ్చు. అశ్విని దేవతలు 2 ఆహ్వానిస్తే 2 బిడ్డలు కలుగుతారనే జ్ఞానం నాకు లేకపోయింది. అశ్విని దేవతలు ఆమె ఇలా చేస్తుందని నేను ఊహించలేకపోయాను. ఎంత మోసం చేసింది నాకు. కాబట్టి దయచేసి మళ్ళీ నన్ను ఆ పనికై వినియోగించకండి, చాలు. నాకు ఈ వరం ఇవ్వండి. నన్ను మాత్రం మళ్ళీ దాని దగ్గర మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు. సంతోషం. ఆవిడికి నమస్కారం. ఒక పిల్లని కనమంటే 2 పిల్లలను కనింది. ఎందుకు ఆ 2 పర్యాలు మంత్రం చెప్పుకుంది? అది అశ్విని దేవతలు ఊరికే ఉంటారా? 2 వచ్చేశారు. ఇలా పాండురాజుకు 5 పుత్రులు పుట్టారు. పోన్లే అనుకున్నా,
5 పంచలే. ఇవన్నీ పంచపాండవులు, పంచదేవతలు, పంచభూతాలు ఇట్లంతా నేను అనుకొని సంతోషపడ్డా. పోన్లే సర్దుకుందాంలేని. వారు దేవతల వరం వల్ల పుట్టారు. ఆ పాండు కుమారులను చూడటంతోనే చంద్రుడి చూసినట్లుగా అందరికీ సంతోషం కలిగింది. నిజమే, వారు సింహాల వంటి పౌరుషం కలవారు, పొడవైన కంఠం కలవారు, గంభీరమైన నడక కలవారు, పెద్ద పెద్ద ధనస్సులు ధరించి ఉన్నారు, దేవతల్లాగా సర్వ లక్షణాలను కలిగి ఉన్నారు, మనుష్యుల్లో శ్రేష్ఠులై ఉన్నారు, కనపడుతున్నారు. అట్లా నాకు పవిత్రమైనటువంటి ఆ హిమాలయాల పర్వతాన్ని ఉంది మనం అనుకున్నాం కదా ముందుగానే. పెరుగుతున్నారు, చిన్నప్పుడే అన్ని విద్యలు నేర్చుకున్నారు. అక్కడ నివసిస్తున్న మహర్షులందరికీ తమ చేష్టలతో ఆశ్చర్యాన్ని కలిగించసాగారు. అక్కడి తాపసులు ఆ పాండు కుమారును తమ సొంత బిడ్డల్లాగా భావించి లాలిస్తున్నారు. అటు ద్వారకా నగరంలో వృష్టివంశీయులు పాండురాజును గురించి ఇలా అనుకున్నారు. అయ్యో, పాండురాజు మునిశాపానికి భయపడి శతశృంగ పర్వతం మీద నివసిస్తున్నాడు అట్లా అనుకున్నారు వాళ్ళు. అక్కడ తాపసులతో కలిసి తపస్చేస్తూ అలసిపోయాడు. అంటే అలసిపోయి తాపసి అయిపోయి, అలసి తాపసి అయిపోయి ఫలాలు తింటూ ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానయోగ సాధన చేస్తూ ఉన్నాడట అని తల ఒక మాటలు మాట్లాడుకుంటున్నారు. లేదు ముని అయిపోయినాడట అనుకు, లేదు మౌనాన్ని పాటిస్తున్నారట, లేదు నోటి కుట్టేసుకున్నాడట, లేదు అగ్ని ప్రవేశం చేశాడట, లేదు పర్వతాల మీద కొనాలో కూర్చున్నాడట. ఇష్టం వచ్చినట్టు మాట. అయ్యో, ఆ కుంతి మాదిరిని ఏదో ప్రాణులు తినేసాయట పాపం అని కొంతమంది. మామూలుగా జనంలో ఉంటుంది కదా మాటలు. ఆ మాటలు విని పాండురాజు మీద అభిమానం గల యదువంశీయులందరూ దుఃఖించారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి, కరెక్ట్గా వార్తలు రావటం లేదు. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో మనకేం తెలుసు. అట్లా ఒక వార్త ఎక్కడో వచ్చింది, ఏదో అమావాస్య పెసలైపోతాయి, వచ్చి మన దగ్గరికి వచ్చే లోపల ఏమైపోతుంది. ఆయనకి ఎప్పుడు క్షేమం కలుగుతుందా, ఆయన శుభ సమాచారం ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నారంతా కూడా. ప్రజలందరూ, మహర్షులందరూ కూడా అంత చెడ్డదే వింటున్నారు. ఆ సమయంలోనే పాండురాజుకు సంతానం కలిగింది అనేటువంటి విషయం వారికి తెలిసింది. ఆ సందర్భంలోనే ఈ వార్త కూడా తెలిసింది మెల్లగా. అందరూ సంతోషంతో ఉత్సవాలు చేసుకున్నారు, పొంగిపోయారు, పట్టాకులు కొట్టుకున్నారు, ఒకరినొకరు అభినందించుకున్నారు. వసుదేవుడితో ఇలా అన్నారు, వసుదేవా, బాల్యంలో జరగవలసిన సంస్కారాలు పాండుకుమారులకు జరిగి తీరవలసిందే. వారు వాటిని కోల్పోకూడదు. నువ్వు పాండురాజు మేలును కోరుకునేవాడివి కనుక ఆయన వద్దకు పురోహితుడిని పంపించు అన్నారు. వసుదేవుడు అలాగే పంపిస్తానని ఒక పురోహితుణ్ణి పాండురాజు వద్దకు పంపాడు. పాండుకుమారులకు తగిన వస్త్రాలను, ఆభరణాలను, కుంతీమాతృలకు కూడా వస్త్రభూషాన్ని కూడా, గోవులు, వెండి, బంగారాన్ని కూడా పంపాడు. వాటన్నిటినీ పురోహితుడు తీసుకొని వెళ్ళి పాండురాజుకు సమర్పించాడు. పాండురాజు పురోహితుడైనటువంటి ఆ కాశ్యపుడిని పూజించాడు కూడా. కుంతీమాతృలు కూడా ఆనందించి ఆ వసుదేవుణ్ణి మెచ్చుకున్నారు. తర్వాత కాశ్యపుడు పాండునందులకు బాల్యంలో చేయించవలసినటువంటి సమస్త కర్మలను చేయించాడు అక్కడనే. తర్వాత పాండుకుమారులు ఉపాకర్మ పూర్తి చేసుకొని వేదాధ్యయనం ప్రారంభించి వేద పండితులు కూడా అయ్యారు. ఇది ఇలా ఉండగా శర్యాతి వంశీయుల్లో ప్రసతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన పుత్రుడు శుకుడు. ఆ శుకుడు విలువిద్యలో సముద్రం వరకు గల భూమినంతా జయించాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి దేవతలను, పితరులను కూడా ఆరాధించాడు. ఒకనాడు శతశృంగ పర్వతానికి వచ్చి ఫలాలు తింటూ తపస్సు చేసుకోసాగాడు. ఆ శుకరాజ మహర్షి అంటే శుకరాజ ఋషి పాండవులకు ధనుర్విద్యనంతా నేర్పించి వారిని ధనుర్విద్య నేర్పి అంటే వారిని ఆ విద్యలో పండితులను చేశాడు. భీముడు గదాయుద్ధంలో అరితేరాడు. ధర్మరాజు
తోమరాలు విసరటంతో ప్రావీణ్యం సంపాదించాడు. నకుల సహదేవులు కత్తిడాలు పట్టుకోవడంలో అరితేరాడు. అర్జునుడు విలువిద్యలో అరితేరాడు. అప్పుడే అర్జునుడు విలువిద్యలో తనంతవాడయ్యాడని శుకుడు గ్రహించాడు. అప్పుడే శక్తి అనే ఆయుధాన్ని కూడా ఇచ్చాడు, ఖడ్గాన్ని ఇచ్చాడు, బాణాలను ఇచ్చాడు. తాటి చెట్టులాగా పొడవుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పొడవుగా ఉన్నటువంటి పాండవులకి ఆ మెరిసే ధనస్సును కూడా ఇచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.